సీఎం కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ జాములు ఏర్పడటంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ లైన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రజల వాహనాలను అనవసరంగా ఆపొద్దని సీఎం స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటన కోసం శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లిన సందర్భంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడాన్ని సీఎం స్వయంగా గమనించారు. దీంతో అధికారులకు ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. అధికారిక పనుల మీద తాను రోడ్డుపైన ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో సీఎం కాన్వాయ్ వస్తుంది కదా అని ఇతర పబ్లిక్ వాహనాలకు ఇబ్బందులు కలిగేలాగా ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడడానికి సీఎం కాన్వాయ్ కోసం ఇతర వాహనాల మొత్తాన్ని కూడా ఆపివేసి ట్రాఫిక్ ఇబ్బందులను సృష్టించవద్దు, దీని మీద డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సింగిల్ లైన్ విధానాన్ని పాటించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పరమైనటువంటి చిక్కులు అనేవి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఇందులో భాగంగానే అధికారులు దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ప్రజెంట్ మనం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. విఐపి మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో జూబ్లీ చెక్ పోస్ట్ కూడా ఒకటి. ఎందుకంటే సీఎం నిత్యం ఇదే రూట్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆయన జూబ్లీ హిల్స్లోని నివాసం దగ్గర నుంచి ఒకవైపున సెక్రటేరియట్ వెళ్ళాలన్నా, అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ వైపు వెళ్ళాలన్నా కూడా ఇదే రూట్ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక మరోవైపు జూబ్లీ చెక్ పోస్టు అనగానే ఇటు హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్స్ ఏవైతే చెక్ పోస్టులు ఉంటాయో ఇది కూడా జూబ్లీ చెక్ పోస్టు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి పాయింట్గా ఉంటుంది. ఇక్కడ నుంచే ఇటు సికింద్రాబాద్ 3 కమిషనరేట్లు ఇటు సైబరాబాద్ వైపు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అలాగే హైదరాబాద్ కమిషనరేట్ని, మరోవైపు మల్కాజ్గిరి కమిషనరేట్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఈ యొక్క రూట్ను ఆశ్రయిస్తూ ఉంటాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లను అటాచ్ చేస్తూ ఈ యొక్క చెక్ పోస్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అలాగే ఇతర మంత్రులు కూడా ఇదే రూట్లో ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే విఐపి వెహికల్స్ అంటే ముఖ్యంగా సీఎం వాహనం అనేది కాన్వాయ్ అనేది వస్తూ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ సిగ్నల్స్ వద్ద ఇతర పబ్లిక్ వాహనాలను పూర్తిగా కొన్ని నిమిషాల పాటు ఆపివేయడం జరుగుతూ ఉంటుంది. ఆపోజిట్ వచ్చినటువంటి వాహనాలను కూడా ఆపివేస్తూ ఉంటారు. వీటన్నిటిపైన తను రీసెంట్గా ఢిల్లీ వెళ్తున్నటువంటి సందర్భంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి అంటే తన కన్వాయ్ వస్తుంది అని అధికారులు ఇతర వాహనాలను ఆపివేయడం కారణంగా ట్రాఫిక్ ఏర్పడటాన్ని ఆయన గమనించి ఇమ్మీడియట్గా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఎటువంటి కన్వాయ్ వస్తుంది కదా అని ఇమ్మీడియట్గా ఇతర పబ్లిక్ వాహనాలను ఆపివేసి ట్రాఫిక్ జామ్స్ ఏర్పడేలాగా దీనికి ఈ రకమైనటువంటి పనులు అనేవి చేయొద్దు, అధికారులు దీని మీద దృష్టి సారించాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్